వైఎస్ఆర్సీపీ నాయకుడికి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీలోని కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అనేక మంది కాపు నాయకులకి పవన్ కళ్యాణ్ అంటే కూడా పడదండి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ని ప్రతిరోజు ఏదో రకంగా విమర్శించాలి, ప్రతిరోజు ఏదో ఒక పూర్వకంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, ఇలా ప్రతిసారి అవమానిస్తూనే ఉంటారు. కొందరికైతే కామన్ గా ఇది అలవాటుగా మారిపోయింది అని చెప్పొచ్చు. ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళకి ఇది కేవలం రాజకీయ విభేదమా లేక వ్యక్తిగతంగా మారిపోయినటువంటి రాజకీయ ద్వేషమా? ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారుతుందండి. ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అంటే మచిలీపట్నం విషయంలో ముఖ్యంగా అక్కడ రాజకీయ నేతల్లో, అందులోనూ వైఎస్ఆర్సీపీకి సంబంధించి పేర్ని నాని, ఆయనకి సంబంధించి కూడా జనసేన జెండా సైతం ఇబ్బంది అయిపోయిందా? పేర్ని నానికి ఓకే, జనసేన అంటే పడదు, జనసేన అధినాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పడకపోవచ్చు, కానీ జనసేన జెండా కూడా పడకుండా పోయిందా? వాస్తవానికి జనసేన జెండా అన్నా కానీ గెట్టడం లేదేమోనండి. ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది పాపం. ఒకసారి ఆ పార్టీ జెండా కూడా రాజకీయ వివాదానికి కారణం అవుతుందంటే అక్కడ రాజకీయాలు ఎంత వేడెక్కిపోయాయో అర్థం చేసుకోవచ్చు మనందరం కూడా. మచిలీపట్నంలో ఈ విషయం పెద్ద రాజకీయ యుద్ధంగా మారిపోయింది. నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన వాళ్ళు అక్కడ జెండా దిమ్మెని నిర్మించుకొని పార్టీ జెండాని ఆవిష్కరించాలి అనుకున్నారు. అక్కడి నుంచి వివాదం మొదలైంది. ఎందుకంటే ఆ దిమ్మె నిర్మాణం ఎక్కడైతే చేస్తున్నారో, ఆ జెండా కట్టడం కోసం ఒక దిమ్మె నిర్మాణం చేయాలి అనుకున్నారు కదా, ఆ నిర్మాణం ఎక్కడైతే చేస్తున్నారో అది మాజీ మంత్రి పేర్ని నాని గారి నివాసానికి సమీపంలో ఉంది. అంటే ఆయన నివాసానికి వెళ్ళేటటువంటి దారిలోనే ఉందన్నమాట. ఇక్కడ ఒక లాజిక్ నాకు అర్థం కావట్లేదు, చాలా మందిలో ఉన్నటువంటి లాజిక్ ప్రశ్న ఒకటి వస్తుందండి. ఇది తీసుకెళ్లి ఆ దిమ్మె ఉన్న ఆయన ఇంట్లో పెడుతున్నారా? పేర్ని నాని గారి ఇంట్లో ఏమన్నా పెడుతున్నారా? లేదా ఆయన ఇంటి పక్కనేనో, ఆయన ఇంటి గుమ్మంలోనో, ఆయన ఇంటి ఎదుట్లో పెట్టట్లేదు కదా. అంటే ఆయన ఇంట్లో పెట్టేదిగా ఉంటే బాధపడవచ్చు. ఇక్కడ ఆయనకి ఇబ్బంది కలిగేటటువంటి విషయం ఎక్కడా లేదు. ఆయన ఇంట్లో పెడుతున్నట్లుగా బాధపడటం కోసం ఆయన ఇంటి సమీపంలో, ఆయన ఇంటికి వెళ్ళే దారిలో ఎక్కడో జరుగుతుంది. ఆ కార్యక్రమం ఎప్పుడైతే అనుకున్నారో అక్కడి నుంచి ఉద్రిక్తత పెరిగిపోయిందండి. పోలీసులు అక్కడ సెక్షన్లు కూడా పెట్టేశారు. ఒక పక్కన జనసేన నాయకులు, మరొక పక్కన వీళ్ళు గొడవలు. చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇది పార్టీ కార్యక్రమం, మా పార్టీ కార్యక్రమం, ఇక్కడ జెండా ఎగరేయడం మా హక్కు అని చెప్తున్నారు వాళ్ళు. అయితే వైసీపీ కార్యకర్తలు మాత్రం ఇది నిబంధనలకు విరుద్ధం, ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణం చేస్తున్నారు అని చెప్పి గొడవ మొదలు పెట్టారండి. అక్కడ కొంచెం సేపు పెద్ద వాగ్వివాదం జరిగింది, తోపులాటలు జరిగాయి. రామనాయుడుపేట సెంటర్ లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారిపోయింది. పరిస్థితి అదుపు తప్పేటటువంటి సూచనలు కనిపించడంతో పోలీసులు భారీగా మోహరించారండి. అక్కడ భారీగా మోహరించడం జరిగింది, భారీగా రావడం జరిగింది, కట్టుదిట్టాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. వెంటనే మచిలీపట్నంలో పేర్ని నాని నివాసం చుట్టూ కూడా బ్యారికేడ్లు ఏర్పాట్లు చేసి రోడ్లు క్లోజ్ చేశారు. కార్యాలయ సిబ్బందిని కూడా లోపలికి అనుమతించలేదు. ఇక దీనిపై పేర్ని నాని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారండి. సెక్షన్ 30 అమల్లో ఉంది అని పోలీసులు చెప్తూనే ఉన్నారు, కానీ అధికార పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు, మా కార్యకలాపాలకు మాత్రం అడ్డుకుంటున్నారు అంటూ మండిపట్టడం జరిగింది. పేర్ని నాని గారు అడ్డం తిరిగారు, మొండికేశారు, రకరకాల వాదనలు, వాగ్వివాదాలు, అబ్బో రచ్చ చేశారనమాట. ఇక్కడ మరో రాజకీయ కోణం కూడా కనిపిస్తుందండి. జనసేన నేతలు చెబుతుంది ఏంటంటే మచిలీపట్నంలో మా పార్టీ బలపడుతుంటే జీర్ణించుకోలేక ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. అయితే మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ఒకటి ఉందండి. పేర్ని నాని అనుచరుడు ఒక సిఐని కొట్టినట్లుగా కనిపిస్తుంది అని ప్రచారం జరుగుతుంది. ఇది నిజమా కాదా అనేది అధికారికంగా తేవాల్సినటువంటి అంశం. కానీ ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇక్కడ మరో ఆసక్తికరమైనటువంటి రాజకీయ అంశం కూడా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు నిజం చెప్పాలంటే గతంలో పేర్ని నాని గారు అరెస్ట్ కాకుండా హెల్ప్ చేశారని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జనసేన జెండా ఎగరవేయడానికే ఇంత పెద్ద వివాదం ఎందుకు? ఇది నిజంగా రాజకీయ కక్ష సాధింపా లేక కేవలం నిబంధనల సమస్య మాత్రమేనా? ఇది ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం అంటే. ఇంకా కొందరు ఇలా కూడా అంటున్నారండి, ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అని మాట్లాడినటువంటి వాళ్ళు
ఇప్పుడు జనసేన జెండాని చూసినా భయపడుతున్నట్లుగా ఉంది అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలండి, కానీ ఒక పార్టీ జెండా ఎగరవేస్తే మరొక పార్టీ దాన్ని అడ్డుకోవడం సరైన రాజకీయమా? అదే ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్నగా మారుతుంది. అయితే ఇక్కడ మరో కోణం కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం, పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అధికార పార్టీనా ప్రతిపక్ష పార్టీనా అన్నది కాకుండా శాంతి భద్రతలు కాపాడటమే తమ బాధ్యత అని చెప్తున్నారు. కానీ రాజకీయ ఆరోపణలు మాత్రం ఆగడం లేదు అసలు. ఇప్పుడు మనం ఆలోచించాలి, గతంలో ఇదే పేర్ని నాని గారు జనసేన పార్టీ ఆఫీస్ ఎదురుగా పేర్ని నాని గారు పెద్ద కట్అవుట్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీకి 24 గంటలు ఒక 3 నెలల పాటు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు, ఫ్లెక్సీ ఎక్కడ చింపుతారో అని భయపడి. అప్పుడు అధికారులు ఉన్నారు, మా ఇష్టం, మేము ఏదైనా చేస్తాం, మేము ఫ్లెక్సీ పెట్టుకుంటాం అని చెప్పారు. కానీ అదే ఈరోజు జెండా ఎగరవేయాల్సి వస్తే, కానీ జనసేన పార్టీ వాళ్ళు హుందాగా వ్యవహరించారని చెప్పొచ్చండి. ఎందుకంటే వాళ్ళ పార్టీ కార్యాలయం ముందో లేదంటే పేర్ని నాని గడప పక్కనో పేర్ని నాని ఇంటి మధ్యలోనో పెట్టాలని ప్రయత్నం చేయలా. ఎక్కడో ఆయన వెళ్ళే రూట్లో ఉంది అంటున్నారు. అంటే ఆయన వెళ్ళే రూట్ మొత్తం ఇంకా ఆయన సొంతమైన, నాకు అర్థం కాలేదు. ఇక్కడ తప్పు ఎవరిది అనేది మనం విశ్లేషించుకుంటాం కదా. జనసేన జెండా ఎగరవేయడానికి హక్కు లేదా నిబంధనలు పాటించడం వల్లే నిజంగా ఈ వివాదం వచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.